వెల్కమ్ బ్యాక్ టు అవర్ యస్సుకాస్ క్రియేటివ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. మన వీడియో చూస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఈ వీడియోలో భాగంగా ఈరోజు ఉండి నియోజకవర్గం యొక్క పరిస్థితులు, రామకృష్ణరాజు ఒకప్పుడు వైసీపీలో ఉండి వాళ్ళకి రెబల్గా మారి అసలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడా లేకపోతే రఘురామకృష్ణరాజు అనేటువంటి ధోరణిలో ఈ యొక్క 5 సంవత్సరాలలో వైసీపీకి ఊపిరాడకుండా చేసినటువంటి వ్యక్తి మన రఘురామకృష్ణరాజు. ఆయన చివరాఖరికి ఎలక్షన్స్ వరకు వైసీపీ అభ్యర్థిగానే ఉంటూ వైసీపీ మీద కామెంట్లు చేసుకుంటూ దాదాపు సంవత్సరం మొత్తము ఆయన యొక్క ఎలా గడిచిందో మనం అందరం చూసాము. ఆ సందర్భంలోనే ఆయనకు జైలుకి వెళ్ళారు. తర్వాత వచ్చి జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది. తర్వాత వచ్చి చివరాఖరి వరకు వైసీపీకి ఆపోజిట్గా ఎన్నో డిబేట్లు కానీ ఎంతో మామూలుగా కూడా ఆయన సృష్టించలేదు. అది వైసీపీ వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ చివరాఖరికి టీడీపీలో చేరి టీడీపీ కండవ కప్పుకొని ఎలక్షన్స్లోకి బరిలో దిగినటువంటి మన రఘురామకృష్ణరాజు యొక్క పరిస్థితి ఉండి నియోజకవర్గంలో ఎలా ఉంది అనేటువంటిది మనం చూద్దాం. ఈ ఉండి నియోజకవర్గంలో దాదాపు 1,95,000 ఓట్లు ఉన్నటువంటి మాట మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక పరిస్థితులు ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇది అసలుకి ఉండి నియోజకవర్గం అనేటువంటిది టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో దాదాపు ఇప్పటి వరకు కూడా టీడీపీ జెండా మాత్రమే ఎగిరింది. ఓన్లీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు లెక్క కాంగ్రెస్ హవా నడిచింది కాబట్టి, రాజశేఖర రెడ్డి ఉన్నారు కాబట్టి అప్పుడు మాత్రమే టీడీపీ ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎప్పుడు చూసుకున్నా సరే ఇక్కడ టీడీపీ జెండానే ఎగురుతున్నమాట వాస్తవం. ఈ కోణంలో ఈ పరిస్థితుల నడుమ మన యొక్క రఘురామకృష్ణరాజుకి ఇక్కడ సీటు కేటాయించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా రెబల్ అభ్యర్థిగా మారడం జరిగింది. ఆయనే శివరామరాజుకు కూడా మంచి పలుకుబడి ఉంది. నియోజకవర్గాలలో సమస్యల మీద మంచిగా పోరాడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా కొంత ఓటు బ్యాంకు ఉన్నటువంటి వాస్తవం తెలిసినటువంటిది. కానీ పోయినసారి ఎన్నికల మనం చూసినట్లయితే దాదాపు తెలుగుదేశం పార్టీకి 82,000 ఓట్లు రావడం జరిగింది. అదే వైసీపీ అభ్యర్థికి 71,000 మెజార్టీ రావడం జరిగింది. వామపక్షాలతో పొత్తుకు పెట్టుకున్నటువంటి జేఎస్పీకి దాదాపు 20,000 నుంచి 23,000 ఓట్లు రావడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసినట్లయితే ఈ పరిస్థితుల్లో జనసేన మరియు వామపక్షాలు మొత్తము కూటమితో కలిసిపోయాయి. తర్వాత అది కొంచెం ప్లస్ పాయింట్గా టీడీపీకి ఒక కూటమికి మారేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా కొంత పేరు ఉన్నటువంటి మాట తెలిసినటువంటిదే. ఎట్లా వేసుకున్నా సరే దాదాపు ఆయనకి ఇంకొక 5,000 ఓట్లు పెరిగాయి అనుకుంటే 75,000 అనుకుందాము. తర్వాత వచ్చేసి ఇంకొక 5,000 కాంగ్రెస్ పార్టీ చీలినట్లయితే అయ్యొక ఒక 5,000 ప్రకారము 80,000 పోయింది అనుకోండి. తర్వాత ఇంకా మిగిలినటువంటి ఏముంటుంది, ఇంకా 1,15,000 ఓట్లు మిగిలేటువంటి అవకాశం ఉంది. వాటిల్లో ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి మన యొక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి 20,000 ఓట్లు, ఇతనికి వచ్చినటువంటి ఓట్లు మరియు మిగతా ఓట్లు మొత్తం కలుపుకుని దాదాపు 1,00,000 నుంచి 1,10,000 ఓట్ల వరకు వచ్చేటువంటి అవకాశము మన రఘురామకృష్ణరాజుకు వచ్చేటువంటి అవకాశము మనకు నిండుగా కనిపిస్తున్నాయి. ఇక కాలిక్యులేషన్స్ కూడా మనకి తెలుస్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణరాజు ఎంత హీనంగా వేసుకున్నా సరే మ్యాక్సిమంలో వచ్చేసి మినిమంలో వచ్చేసి 15,000కు మినిమం మెజార్టీతో గెలిచేటువంటి సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మ్యాక్సిమం 30,000 దాకా కూడా వచ్చేటువంటి అవకాశం కూడా మనకి ఈ యొక్క లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఈ యొక్క నియోజకవర్గం మీద ఎందుకు ఇంత ఉత్కంఠత ఏర్పడిందంటే, ఒక పాపులర్ కాంచినటువంటి లోకేష్ మన యొక్క మంగళగిరి నియోజకవర్గం కానీ, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం కానీ, కుప్పం నియోజకవర్గం మన యొక్క చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కానీ, నగిరి కానీ, దాని తర్వాత వచ్చేసి వీళ్ళంతా చాలామంది రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ మీద ఒక దృష్టి ప్రజలు పెడతారు కాబట్టి వీళ్ళ యొక్క నియోజకవర్గాల గురించి మనం చర్చించుకుంటున్నాము. వాళ్ళ యొక్క అంశాల మీద కూడా మన యొక్క పరిస్థితులకు మనము తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ తప్పు రైటో అనేటువంటిది మనకు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇవన్నీ ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి మనము జూన్ 4 వరకు ఆగక తప్పదు. అంటే దాన్ని మన యొక్క వీడియోని చూసినటువంటి ప్రేక్షకులకి ధన్యవాదాలు. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.